హలో ఆల్. సో ఈరోజు వచ్చేసి జీరో కాస్ట్ యాక్టివిటీస్ గురించి నేనైతే వీడియోలో షేర్ చేసుకుంటాను. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నేను ఖచ్చితంగా మంచి ఇన్ఫో ఇవ్వడానికి ట్రై చేస్తాను యాజ్ యూజువల్గా. బట్ నేను ఈ యూట్యూబ్ని స్టార్ట్ చేసింది ఒక ప్యాషన్తో మాత్రమే, ఇన్కమ్ ఆర్ఎల్ సెకండరీ ఇంకేదో కాదు. నేను ఏదైతే ఇన్కమ్ అని కనుక ఒకవేళ నేను సెకండ్ థాట్ పెట్టుకుని ఏంటంటే ఎవ్రీడే ఒక వీడియో పోస్ట్ చేసేదాన్ని బికాస్ ఫర్ ద ఇన్కమ్. బట్ నాకు అలా కాదు. నేను ప్యాషన్తో, అంటే నాకు నేర్చుకున్నది, నాకు తెలిసినది, నేను ఆద్యకి పాటిస్తున్నది మీ అందరితో షేర్ చేసుకుందామన్న ఉద్దేశంతో మాత్రమే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడు కూడా చేస్తున్నాను కూడా. నాకు కుదిరినప్పుడంతా, ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను వీడియోకే టైం అంతా కూడా కేటాయిస్తాను. బికాజ్ మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పటి వరకు యాజ్ ఏ మదర్గా, అంటే నేను ఇంట్లో బేబీని చూసుకుంటూ, ఒకవైపు జాబ్ చేసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ, అండ్ నా హస్బెండ్ని, మా మామయ్య గారిని, ఇలా అందరినీ చూసుకుంటూ, ఇంట్లో వండుకుంటూ వీడియోస్ కూడా రికార్డ్ చేయాలి అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అని మీ అందరికీ కూడా తెలుసు. బికాస్ ప్రతి ఒక్క అమ్మాయి ఇది ఫేస్ చేస్తుంది. ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే దిస్ వీడియో ఈజ్ గోయింగ్ టు బీ స్పెషల్ వీడియో ఫర్ మీ. ఇంతవరకు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 year 2 months అయింది. అండ్ ఇది ఇంత టైంలో ఓన్లీ వ్లాగ్స్, అంటే లాంగ్ వీడియో, ఏదైతే నేను ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇలాంటి వీడియో ఉంది కదా, అలాంటి వీడియోస్ నేను టోటల్ 100 చేశాను. అండ్ దిస్ ఈజ్ ద 100th వీడియో. యాక్చువల్లీ ఈ వీడియోకి నేను చాలా ప్లాన్ ఉండే, అలా చేద్దాం ఇలా చేద్దామని. బట్ టైం కుదరక ఇందులో నేను యాక్టివిటీస్ గురించి చూపించాల్సి వస్తుంది. బట్ డెఫినెట్గా ఈ వీడియోలో ఏదైతే చేద్దాం అనుకున్నానో అది నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోస్లో కంపల్సరీ షేర్ చేస్తాను. అండ్ ఈ ఛానల్ని నేను ఓన్లీ ప్యాషన్తోనే స్టార్ట్ చేశాను. అండ్ ఏదైతే 100 వీడియోస్ నేను చేశానో ఇది 100th వీడియో. ఇంతవరకు వీడియోస్లో ప్రతి ఒక్క మదర్ ఏదో ఒక వీడియో, అంటే నా ఛానల్ చూసిన మదర్స్ అందరూ కూడా ఏదో ఒక వీడియోలో కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే నేర్చుకుంటారు అని నా నమ్మకం. అండ్ నాకు కామెంట్స్ రూపంలో మీరు చెప్తున్నారు, అట్ ద సేమ్ టైం నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ కూడా పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రాటిట్యూడ్. అండ్ నాకు గ్రాటిట్యూడ్ ఉంది మీ మీద. అండ్ రిటర్న్గా నేను కంపల్సరీ ఏదో ఒకటి చేస్తాను. అండ్ సూన్గా నేను గివ్ అవేస్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. మోస్ట్లీ ఆద్య కొంచెం ఇప్పుడు 2 years అయింది కదా, కొంచెం పెద్దది అయిపోతుంది కాబట్టి మోస్ట్లీ ఆద్య స్టఫ్ అంతా కూడా నేను ఎవరికైతే యూజ్ అవుతుందో ఆ మదర్స్కి నేను ఇచ్చేస్తాను ఫ్రీగా, వితౌట్ ఎనీ టేకింగ్ అ రూపీ. నేను ఆల్రెడీ కొన్ని బుక్స్ని డిస్కార్డ్ చేసి ఇచ్చేసాను. అండ్ టాయ్స్ని కూడా ఇప్పుడు తీస్తాను. ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళు కంపల్సరీ మీరు నాకు మెసేజ్ చేయండి, నేను కంపల్సరీ ఇస్తాను. అండ్ అది నేను ఏవేవి ఇస్తాను అన్నది స్టోరీ పెడతాను ఇన్స్టాగ్రామ్లో. మీరు ఆ స్టోరీ చూసి నాకు మెసేజ్ పెట్టండి. ఎవరు ఫస్ట్ మెసేజ్ పెడితే నేను వాళ్ళకే ఇచ్చేస్తాను. బికాజ్ ఆ వస్తువుల్ని డిస్ట్రిబ్యూట్ చేయలేను. లాస్ట్ టైం బుక్స్ ఇచ్చినప్పుడు చాలా మంది అన్నారు, అక్క మీరు ఇద్దరు ఒక్కొక్క బుక్ ఇవ్వచ్చు కదా అందరికీ అని. ఒక్క బుక్ కోసం అంత దూరం నుంచి ఇక్కడ దాకా ఎందుకు వస్తారండి, మీరైనా చెప్పండి. అదేదో కొన్ని బుక్స్ ఇస్తే అట్లీస్ట్ ఆ మదర్కి హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో ఇస్తున్నాను. అండ్ ఫస్ట్ ఎవరైతే నాకు మెసేజ్ చేస్తారో వాళ్ళకే ఇస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూస్తూ ఉండండి, నేను కంపల్సరీ పెడతాను. అండ్ ఇప్పుడు టుమారో అండ్ ఆఫ్టర్ టుమారో టాయ్స్ కూడా పెట్టేస్తాను. సో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం, ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది. అండ్ ఫస్ట్ అయితే నేను కప్ ఆఫ్ కాఫీ తాగిన తర్వాత నేను వీడియో స్టార్ట్ చేస్తాను. బికాజ్ చాలా హెడేక్ ఉంది. జీరో కాస్ట్ యాక్టివిటీస్ వీడియోని అసలు స్కిప్ చేయొద్దు. నేను ఫిల్టర్ కాఫీ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దానికి అగారో వాళ్ళది కాఫీ బీన్స్ గ్రైండర్ని అయితే యూస్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను రోస్టెడ్ కాఫీ బీన్స్ని అయితే తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీకు మ్యాక్సిమం అని ఇండికేటర్ ఇచ్చారు కదా, అక్కడి వరకు మీరు బీన్స్ని అయితే ఫిల్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 3 scoops అయితే వేసుకుంటున్నాను. బికాజ్ నాకు అంతే చాలన్నమాట పౌడర్, అందుకని అంతే వేసుకున్నాను. జస్ట్ ప్లగ్ ఇన్ చేసి ఆ బటన్ ప్రెస్ చేస్తే మీకు గ్రైండ్ అయిపోతుంది అనమాట. అండ్ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది అగారో వాళ్ళది కాఫీ మెషిన్ అనమాట. సో నేను రీసెంట్గా పర్చేస్ చేశాను. అండ్ చాలా క్యూట్ అండ్ చాలా ప్రెటీ ఉంది. నా కిచెన్లో రీసెంట్గా యాడ్ అయిన థింగ్. ఇది వచ్చేసి పోటా ఫిల్టర్, అందులో కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ రీడింగ్ అనమాట, ఇందులో మనం రీడింగ్ చూసుకోవచ్చు. ఆన్ ఆఫ్ బటన్ యాజ్ వెల్ యాజ్ ప్రెస్ చేస్తే కాఫీ వస్తుంది. అండ్ స్టీమర్ అండ్ ఫ్రోస్టింగ్ చేసుకోవచ్చు మిల్క్ని మనం. సో వాటర్ వచ్చేసి 1.5 లీటర్ కెపాసిటీ ఉంటుంది. ఫస్ట్ కొత్తది తీసుకుంటే కనుక వాష్ చేసుకోండి, నేను వాష్ చేశాను.
అండ్ ఇందులో వచ్చేసి వాటర్ని 1.5 లీటర్ వరకు మనం ఫిల్ చేసుకోవచ్చు క్యాప్ని రిమూవ్ చేసుకొని. బట్ ఇక్కడ నేను కొంతవరకే ఫిల్ చేస్తున్నాను బికాస్ నాకు అంతవరకే చాలు కాబట్టి. అండ్ అక్కడ మనకి మ్యాక్సిమం అని ఇచ్చారు, సో అక్కడి వరకు కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు. బట్ నాకు అంత అక్కర్లేదు కాబట్టి అంతవరకే ఫిల్ చేస్తాను. మీరు కావాలంటే ఎప్పుడైనా సరే ఈజీగా డిస్కార్డ్ చేసుకోవచ్చు కూడా వాటర్ని అండ్ ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఇచ్చారనమాట వాటర్ పెట్టుకోవడానికి, అందులో మిల్క్ వేసుకోకూడదు. అండ్ ఇది వచ్చేసి పోటా ఫిల్టర్ అండ్ మనం ఇందులో వచ్చేసి కాఫీ పౌడర్ని వేసుకోవచ్చు. బట్ ఇక్కడ వాళ్ళు అక్కడ మనకి మ్యాక్సిమం అనే ఇండికేటర్ ఇచ్చారు, సో అక్కడి వరకే మనం కాఫీ పౌడర్ని ఫిల్ చేసుకోవాలన్నమాట. సో సైడ్స్ అన్నిటిని కూడా కొంచెం క్లీన్ చేసుకొని వాళ్ళు మనకి ఒకటి ఇచ్చారనమాట. అంటే మనం కాఫీ పౌడర్ని లెవెల్గా ప్రెస్ చేయడం కోసం మనకు ఒక ఇన్స్ట్రుమెంట్ని అయితే ఇచ్చారు, అంటే ఐ మీన్ లైక్ ఒక స్కూప్ టైప్ని అయితే ఇచ్చారనమాట. సో దీన్ని యూస్ చేసి అయితే మీరు ప్రెస్ చేసేస్తే మీకు లెవెల్ అయిపోతుంది అనమాట కాఫీ పౌడర్ అన్నది. సో అలా లెవెల్ అయిపోయిన తర్వాత తిరిగి మనం పోటా ఫిల్టర్ని ఫిక్స్ చేసుకోవచ్చు. సో పోటా ఫిల్టర్ని అగైన్ మనం ఫిక్స్ చేసుకుంటే ఇది మనం పోటా ఫిల్టర్ని మనం క్లీన్ చేసుకోవడానికి అది మెష్ని కూడా రిమూవ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. సో అక్కడ నేను పెట్టేసి ఫిక్స్ చేసేస్తున్నాను అనమాట. సో మనం స్ట్రైట్ అవే రీడింగ్కి చాలా కరెక్ట్గా ఉండాలి పోటా ఫిల్టర్ ఫిక్స్ అవ్వడానికి. కొంచెం టైట్గా ఫిక్స్ చేసేసేయండి సో దట్ ఈస్ రెడీ టు గో అనమాట. ఎగ్జాక్ట్గా కప్ని సెంటర్కి ప్లేస్ చేస్తున్నాను అండ్ బటన్ ప్రెస్ చేయంగానే వాటర్ అంతా కూడా బాగా హీట్ అయ్యి వాటర్ అండ్ కాఫీ పౌడర్ మిక్స్ అయ్యి మనకైతే వస్తుందన్నమాట. ఇక్కడ 1/4 క్వాంటిటీ నేను తీసుకుంటున్నాను, మీకు ఎంత స్ట్రాంగ్ కావాలంటే అంత తీసుకోవచ్చు. అండ్ పక్కన ఒక కప్లో నేను ఇక్కడ చిల్ మిల్క్ తీసుకొని దాన్ని స్టీమ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మనకి తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది. అండ్ మీరు ఫ్రోస్ట్ చేసుకోవాలన్నా కూడా మిల్క్ని చేసుకోవచ్చు, అంటే ఫోమ్ కన్సిస్టెన్సీ మనం క్యాపుచినోకి వాడతాం కదా అలాగా. సో ఆ మిల్క్ని కాఫీ దాంట్లోకి వేసేస్తున్నాను. అండ్ ఇక్కడ ఈ స్టేజ్లో మీరు కావాలంటే షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను కోకో పౌడర్ తీసుకుని జస్ట్ కొంచెం ప్రజెంటేషన్ కోసం అలా చేశాను. జస్ట్ ఒక లవ్ షేప్ కట్ చేసి దాని మీద కోకో పౌడర్ అయితే వేసాను అనమాట. బట్ నాకు అంత డెకోర్ అయితే రాదు, మీకు కావాలి అంటే ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు అనమాట. నేను మా హస్బెండ్కి ఇచ్చాను, నిజంగా చాలా బాగుందని చెప్పారు కాఫీ అయితే. అండ్ నేను కూడా తాగేసాను అనమాట. అండ్ మీరు కావాలంటే దీంట్లో నుంచి క్యాపుచినో చేసుకోవచ్చు, కోల్డ్ కాఫీ చేసుకోవచ్చు, ఇలా చాలా రకాల ఆల్ టైప్స్ ఆఫ్ కాఫీస్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. 2 ప్రోడక్ట్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఆద్యకి యాక్టివిటీ చేయించడం కోసం ఇక్కడ కార్డ్బోర్డ్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో మీరు కార్డ్బోర్డ్ అంటే ఇన్ ద సెన్స్ ఏదైనా తీసుకోవచ్చు, కొంచెం స్టిఫ్గా ఉన్న బేస్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడైతే అమెజాన్కి పార్సల్కి వస్తాయి కదా అట్టపెట్టలు, సో దాన్ని అయితే నేను తీసుకుంటున్నాను. మీరు థర్మాకోల్ తీసుకోవచ్చు, థర్మాకోల్ షీట్ ఉంటుంది కదా అది తీసుకోవచ్చు, హార్ట్ షీట్ తీసుకోవచ్చు, సో ఏవైనా తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ క్రిస్మస్ ట్రీ యాక్టివిటీ అయితే చేపిస్తున్నాను ఆద్య కోసం. బికాజ్ ఎందుకంటే క్రిస్మస్ దగ్గరికి వస్తుంది కదా, అందుకని చెప్పేసి క్రిస్మస్ ట్రీ యాక్టివిటీ అయితే చేపిస్తున్నాను. సో మీరు నేను ఇప్పుడు ఇక్కడ క్రిస్మస్ ట్రీ గీసాను కదా, సో అలా కాకుండా మీరు ఏ షేప్ అయినా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ నేను యాక్టివిటీకి ఏం చేపిస్తున్నాను అంటే నేను ఫెవికల్ డాట్స్ పెట్టి పాంపామ్ బాల్స్ ఉంటాయి కదా, సో వాటితో అయితే నేను ఆద్యకి మొత్తం కూడా స్టిక్ చేయమని చెప్పేసి అంటున్నాను. సో ఇక్కడ పిల్లలు ఓకే, కొంతమంది పిల్లలు స్టిచ్ చేస్తారు, కొంతమంది పిల్లలు సరిగ్గా స్టిచ్ చేయలేరు. బట్ దట్స్ ఫైన్, మీరేమి వరి కాకండి. అండ్ వాళ్ళు ఎలా స్టిచ్ చేసినా పర్వాలేదు. ఇక్కడ ఆద్య కూడా అంటే కొంచెం గ్యాప్స్ వదిలి స్టిచ్ చేసింది. నేను మళ్ళీ కూర్చోబెట్టి అవి మళ్ళీ స్టిచ్ చేయించాను అనమాట ఆద్యకి. అండ్ పిల్లలు ఒకే లైన్లోనే స్టిచ్ చేయాలని అయితే లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు స్టిచ్ చేస్తారు. మీరు ఎటువంటి అబ్జెక్షన్స్ పెట్టకుండా వాళ్ళకైతే ఇచ్చేసేయండి అండ్ వాళ్ళు చక్కగా చేస్తారు. అండ్ ఎక్కడైనా మీకు గ్యాప్స్ కనిపిస్తే మీరు కొంచెం అందంగా కనపడడానికి మీరు దాన్ని ఫిల్ చేసుకోండి. నేను ఇక్కడ ఒకటే కలర్ అయితే నేను తీసుకోలేదు, బికాస్ ఎందుకంటే నా దగ్గర అన్నీ ఒకటే కలర్ లేవు. అండ్ ఇక్కడ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత డ్యామ్ చేస్తున్నాను అనమాట, కొంచెం గట్టిగా స్టిచ్ అవ్వడం కోసం. ఇక్కడ వచ్చేసి అవుట్పుట్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది కదా. ఇలా మీరు ఏ షేప్ అయినా తీసుకోవచ్చు అనమాట, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి నేను విస్కర్ ఉంటుంది కదా, విస్కర్ తీసుకొని దాన్ని మొత్తం కూడా నేను పాంపామ్ బాల్స్తో ఫిల్ చేశాను అనమాట. సో అదేంటి అంటే వాళ్ళు ఒక్కొక్క బాల్ తీస్తారు కదా, సో అలా అప్పుడు ఫిన్సరీ స్కిల్స్ అన్నవి డెవలప్ అవుతాయి. సో ఆ 2 ఫింగర్స్ ఏదైతే మనం పెన్సిల్ హోల్డ్ చేసే ఫింగర్స్ ఉంటాయో ఆ 2 ఫింగర్స్ కూడా గ్రిప్ బాగా వస్తుంది అనమాట, గ్రిప్ నేర్చుకుంటారు. అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళు కాన్సన్ట్రేషన్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ కూడా వాళ్ళకి డెవలప్ అవుతుంది అనమాట. సో ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే మీరు యాక్టివిటీస్ని బేబీస్కి చేయించవచ్చు. సో ఇదనే కాదు, మీరు ఏదైనా యూస్ చేసి యాక్టివిటీస్ అన్నవి చేయించుకోవచ్చు అనమాట. అండ్ నా 3rd యాక్టివిటీ గురించి చెప్తాను.
వచ్చేసి కలర్ సార్టింగ్ యాక్టివిటీస్. నేను ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ అన్నిటిని కూడా మిక్స్ చేసి అక్కడ పెట్టాను. అండ్ ఇంట్లో వాడే బౌల్స్ ఉంటాయి కదా, వాటిని అక్కడ పెట్టాను అనమాట. సో దట్ ఒక్కొక్క బౌల్లో ఒక్కొక్క కలర్ అయితే వేస్తుంది ఆద్య. అండ్ ఇక్కడ బేబీస్ ఏం నేర్చుకుంటారు అంటే కలర్ సార్టింగ్ చేసేటప్పుడు ఓకే వీటిని ఈ కేటగిరీలో డివైడ్ చేయాలి, వీటిని ఈ కేటగిరీలో డివైడ్ చేయాలి అన్న ఇదిలో అనలిటికల్ స్కిల్స్ అన్నవి వాళ్ళకి డెవలప్ అవుతాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే వాళ్ళకి థింకింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్ డెవలప్ అవడమే కాకుండా వాళ్ళు కలర్స్ కూడా నేర్చుకుంటారనమాట. సో ఇలా మనం డిఫరెంట్ టైప్స్ని యూస్ చేసి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్ని యూస్ చేసి మనం బేబీస్కి కలర్స్ నేర్పించడం అలా చేయొచ్చు. అండ్ తర్వాత చూడండి ఏం చేస్తుందో, మళ్ళీ అలా విస్కర్ని తీసుకొని మళ్ళీ అందులో పాంపామ్ బాల్స్ పెడుతుందంట నేను పెట్టినట్టుగా. సో అలా చేస్తుంది అనమాట ఆద్య. బట్ బేబీస్ బాగా ఎంజాయ్ చేస్తారు ఈ యాక్టివిటీస్, ట్రస్ట్ మీ. అండ్ ఇక్కడ వచ్చేసి బౌల్లో ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట పాంపామ్ బాల్స్. దీంట్లో ఏంటి అంటే కాన్సన్ట్రేషన్ అన్నది డెవలప్ అవుతుంది బేబీకి. అండ్ ఓకే స్టార్టింగ్లో వాళ్ళు డైరెక్ట్గా వేయకపోయినా పర్వాలేదు, జస్ట్ అలా వేసినా మనకి ఓకే. బట్ చేయితో పెట్టి అందులో పెట్టినా కూడా రాను వాళ్ళు డైరెక్ట్ స్కూప్ తీసుకొని అందులో ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ఇలా మీరు పెద్ద బాల్స్ని, పెద్ద ఏమంటారు పెద్ద గరిటెలు ఉంటాయి కదా మనం సాంబార్ వేసే గరిటెలు, సో అలాంటివి కూడా తీసుకొని మనం ట్రాన్స్ఫర్ చేయనియచ్చు అనమాట. సో అదే ఇంకా చిన్నది కాబట్టి తను చిన్న థింగ్స్నే పట్టుకోగలుగుతుంది కాబట్టి ఇలా అయితే నేను ట్రాన్స్ఫర్ చేపిస్తున్నాను. సో మీరు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వస్తువుల్ని తీసుకొని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం ఆబ్జెక్ట్స్ని తీసుకొని మనం చేయించవచ్చు అనమాట. సో అంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీరు కూడా యాక్టివిటీస్ ఏమైనా చేస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్స్ పెట్టండి. బాయ్.